యూజువల్గా జ్వరం రాగానే ప్రతి ఒక్కరూ ధన్నను పడిగెత్తేది ఏంటంటే క్రోసిన్, పారాసిటమాల్, P650 అంటారు. అది ప్రతి ఒక్కరికి అది నోటెడ్ అయిపోయింది అసలు. బట్ యాక్చువల్గా మోస్ట్ డేంజరస్ డ్రగ్ ఇన్ ద హోల్ వరల్డ్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్ కమ్స్ టు పారాసిటమాల్. ఎవరికైనా సరే జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం ఇలాంటివి ఏవైతే రెగ్యులర్గా వస్తూ ఉంటాయో అలా వచ్చిన వాళ్ళు అందరూ కూడాను, ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ ఇంట్లో కనుక 3 మొక్కలు, ఆ మొక్కలు అది కూడా ఏంటి కుండీలో పెట్టుకున్నా సరిపోతుంది. ఒకటి గిలో, రెండోది తులసి, మూడోది అజ్వైన్. ఈ 3 మొక్కలు కనుక ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే కనుక, ఎంతోమంది మనీ ప్లాంట్స్ పెంచుకుంటూ ఉంటారు. నేను అదే అంటాను, ఆ మనీ ప్లాంట్స్ బదులు గిలో పెంచుకోండి, కనీసం మీకు జ్వరం వస్తే కనుక ఇది కాపాడన్నా కాపాడుతుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ అగేన్స్ట్ ఆఫ్ మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ ఈజ్ వెరీ గుడ్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ ఫర్ బ్యూటీ. బట్ ఫర్ హెల్దీ పర్పస్ కోసం అని చెప్పి ఈ 3 ప్లాంట్స్ కనుక పెట్టుకున్నట్టయితే కనుక 10 పెద్ద అడల్ట్స్ అయితే కనుక 10 ఆకులు గిలో ఆకులు దాన్ని కౌంట్ చేసి తీగతో సహా కట్ చేసేయండి. ఆ తర్వాత 10 ఆకులు తులసి అండ్ 5 ఆకులు అజ్వైన్. ఇవి 3 కనుక మంచిగా శుభ్రంగా కడిగేసి వాటిని వక్కచక్క దంచేస్తే కనుక దాని నుంచి కొంచెం రసం వస్తుంది. ఆ రసంలో తేనె కలుపుకొని తాగినట్టయితే కనుక ఎవ్రీ 6 అవర్లీ తీసుకుంటే కనుక ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు 1 పారాసిటమాల్, 1 యాంటీబయాటిక్, 1 యాంటీహిస్టమిన్ ఇన్ 1 డోస్. సో ఇన్ని ఒక దీనిలో వస్తుంటే కనుక హోలిస్టిక్ అప్రోచ్ కాకుండా వేరే మందులు ఎందుకు సార్ అనవసరంగా కదా. థ్యాంక్ యూ సో మచ్.